అందరికి నమస్కారం. నిన్న ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ చూసిన తర్వాత, అలాగే ఆస్ట్రేలియా వర్సెస్ ఓమన్ మ్యాచ్ చూసిన తర్వాత మనకు ఒక క్లియర్ కట్ పిక్చర్ అయితే కనిపించింది వరల్డ్ కప్ గురించి. అదేంటంటే మన ఇండియా టీంకి ఏదన్నా గట్టి ప్రత్యర్థి ఉందంటే అది కేవలం ఆస్ట్రేలియా మాత్రమే. కానీ నిన్న ఓమన్ మీద ఆస్ట్రేలియా మ్యాచ్ చూసిన తర్వాత ఈసారి కప్పు కొట్టే ఛాన్సెస్ అయితే ఇండియాకి పుష్కలంగా ఉండేవని అయితే చెప్పాలి. ఎందుకంటే ఓమన్ మీదే వాళ్ళు ఓన్లీ 39 రన్స్ తేడాతో గెలిచారు వాళ్ళు, అంతే. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 169 చేశారు. సో దాని తర్వాత వీళ్ళు చేజింగ్లో 39 రన్స్ అయితే వీళ్ళు గెలిచారు ఆస్ట్రేలియా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి. సో దాంతో పోల్చుకుంటే, సో దాంట్లో కూడా చాలామంది మ్యాక్స్వెల్ అయితే మంచి ఫామ్లో లేడు. ఐపీఎల్లో ఎలాంటి ఫామ్ ఉందో ఈ నిన్న మ్యాచ్లో చూసుకున్నా కూడా అదే ఫామ్ కనపరిచాడు. ఫస్ట్ బాలే డక్అవుట్ అయిపోయాడు. సో దాని తర్వాత మిచెల్ మార్ష్ చూసుకున్నా కానీ 22 బాల్స్లో 12 రన్స్ ఏమో చేసినట్టున్నాడు. సో దాని తర్వాత ట్రావిస్ హెడ్ చూసుకున్న 12 బాల్స్లో 10 రన్స్ చేసినట్టున్నాడు. సో ఇదంతా చూసుకున్నట్టయితే, ఒకవేళ డేవిడ్ వార్నర్ చూసుకున్నట్టయితే 51 బాల్స్లో 54 రన్స్ చేసినట్టున్నాడు. సో దాని తర్వాత నిన్న మ్యాచ్ మంచిగా ఆడింది ఎవరు అంటే 36 బాల్స్లో 67 రన్స్ చేశాడు స్టోయినిస్. సో స్టోయినిస్ తప్ప ఇంక ఎవ్వరు కూడా నిన్న మ్యాచ్లో సరైన పర్ఫార్మెన్సే కనిపించలేదు వాళ్ళు. సో అది కూడా ఒక ఓమన్ లాంటి ఒక చిన్న టీం మీద కూడా వాళ్ళు అంత దారుణంగా బ్యాటింగ్ చేశారంటే, సో దీన్ని చూస్తుంటే మన ఇండియాకి ఈసారి ట్రోఫీ కొట్టే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని అయితే చెప్పాలి. సో దాని తర్వాత వాళ్ళ బౌలింగ్ విషయంకి వస్తే, స్టార్క్ 2 వికెట్స్ తీశాడు. దాని తర్వాత హ్యాజల్వుడ్కి 1 వికెట్ కూడా పడలేదు. మార్కస్ స్టోయినిస్కి మాత్రం 3 వికెట్స్ పడినాయి. సో దాని తర్వాత ఎల్ఈసీ చూసుకున్నట్టయితే 2 వికెట్స్ పడినాయి. సో దీంతో పోల్చుకుంటే మన ఇండియా టీం బౌలింగ్ కూడా వీళ్ళతో పోల్చుకుంటే ఇంకా బెటర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకల్లే హర్షదీప్ సింగ్ మంచి పర్ఫార్మెన్స్ చేసాడు మొన్న. సో దాని తర్వాత బుమ్రా ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు. దాని తర్వాత సిరాజ్ 1 వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా చూసుకున్నట్టయితే మొన్న ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేశాడు, 3 వికెట్స్ తీసుకున్నాడు నిన్న. సో దీంతో పోల్చుకుంటే మన వాళ్ళు ఈసారి కొంచెం అప్ స్టేజ్లోనే కనిపిస్తున్నారు కంపేర్ టు ఆస్ట్రేలియా. సో దీన్ని బట్టి మనకి నిన్న కోహ్లీ ఒక్కడే కొంచెం స్ట్రగుల్ అయినట్టున్నాడు. సో దాని తర్వాత మన వికెట్లు పడినవి కూడా 2 వికెట్స్, అది కూడా కోహ్లీ ఒకడు, దాని తర్వాత సూర్య. సో వీళ్ళిద్దరు తప్ప ఇంకందరూ మనకి రోహిత్ శర్మ చూసుకున్న హాఫ్ సెంచరీ చేశాడు. సో దాని తర్వాత రిషబ్ పంత్ మంచి టచ్లో కనిపిస్తున్నాడు, 36 రన్స్ ఏమైనా చేశాడు. సో ఇలా మన బ్యాటింగ్ కంపేర్ టు ఆస్ట్రేలియా చూసుకున్నట్టయితే బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా సరే ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈసారి ఖచ్చితంగా ఆస్ట్రేలియాని మనం ఫైనల్లో అయితే బీట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఏమో చెప్పలేం. దాని తర్వాత ఒకవేళ మనకి ట్రావిస్ హెడ్ ఇంకా ఫామ్లోకి వచ్చాడంటే, ఇంకా మంచి ఫామ్లోకి వచ్చి దాని తర్వాత మ్యాక్స్వెల్ ఇంకా ఫామ్లోకి వచ్చాడంటే చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పుడున్న స్టేజ్లో చూసుకున్నట్టయితే ఒక ఓమన్ లాంటి చిన్న టీం మీదే వాళ్ళు 39 రన్స్తో మాత్రమే గెలిచారు. సో మన వాళ్ళు చూసుకున్నట్టయితే 12 అవర్స్కి మ్యాచ్ ఫినిష్ చేశారు. సో దీన్ని బట్టి మన ఇండియా టీం అయితే ఖచ్చితంగా ఈసారి ఆస్ట్రేలియాని అయితే బీట్ చేయబోతుంది అనే సంకేతాలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. సో చూద్దాం, నెక్స్ట్ ఇంకా మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి. సో దాంట్లో ఆస్ట్రేలియా ఎట్టా పర్ఫామ్ చేసింది, దాని తర్వాత ఇండియా ఇక్కడ నుంచి రేపు 9th మనకి పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది. సో ఆ పాకిస్తాన్ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేసిద్ది అనే దాన్ని బట్టి మనం ఈసారి ఫైనల్కి వచ్చి ట్రోఫీ కొడతాం లేదా అనేది అయితే డిపెండ్ అయి ఉంది. సో దాని తర్వాత పాకిస్తాన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీని గురించి అయితే మాట్లాడదాం.